హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రైతు నేస్తం. దిస్ ఈజ్ హనుమంత్. మనం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మిద్దె తోటలని చూడటం జరుగుతుంది, సందర్శించడం జరుగుతుంది, అనేక విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు ఎన్జిఓ కాలనీలో వాణి గారి మిద్దె తోటని సందర్శించడానికి ఇప్పుడు మనం రావడం జరిగింది. వాణి గారితో మాట్లాడి వారి గార్డెన్ని సందర్శించి అక్కడ విశేషాలు ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం, మీరు ఏం చేస్తుంటారు? ఇల్లు చూసుకోవటమేనండి, నేనేం జాబ్ చేయను. హౌస్ వైఫ్. సార్ మా హస్బెండ్ అండి. ఓకే. కొర్రపాటి చంద్రశేఖరరావు. ఓకే. హలో సార్. నమస్కారం. సార్, మీరు ఏదైనా జాబా బిజినెసా ఏంటి? నేను న్యూ ఇన్సూరెన్స్ లో పనిచేశానండి. డివిజనల్ మేనేజర్ చేశాను. అక్కడ రిటైర్ అయిన తర్వాత ఇక్కడే నా నేటివ్ గుంటూరే. సో నేను గుంటూరు వచ్చి సెటిల్ అయిపోయాను. ఇక్కడ రిటైర్ అయిన తర్వాత 2021లో ఇల్లు పూర్తి చేశాము. అప్పటి నుంచి ఇక్కడే అయితే అంటే 2021లోనే ఈ గార్డెన్ కూడా స్టార్ట్ చేశారా? 21లోనే స్టార్ట్ చేశాము. ఓకే. ఇల్లు కడుతుండగానే గార్డెన్ కావాల్సిన ఫ్రేమ్ వర్క్ అంతా చేసుకుంటూ వచ్చాము. సో 21 సీజన్ నుంచి బిగిన్ చేసేసాం. ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఫస్ట్ మీ ఇద్దరులో ఎవరిది? ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఆమెదేనండి. ఓకే. ఎందుకంటే నేను ఏదైనా హెల్ప్ చేసేవాడినే కానీ మొక్కలంటే ఆసక్తి ఉంది కానీ బట్ ఎనీవే నేను అంతగా కాదు, కానీ ఆమెకు బాగా బాగా ఇంట్రెస్ట్. మరి మేడం గారు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేద్దామని అన్నప్పుడు మీకు ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఏది స్లాబ్ పైన మరి మొక్కలని పెడుతున్నాం అని ఏదన్నా మీకు డౌట్ ఏదైనా రేజ్ అయిందా? యాక్చువల్గా అయితే నిజం చెప్పాలంటే ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత సక్సెస్ఫుల్గా ఉంటుందని నేనైతే ఆ రోజు ఊహించలేదు. ఏదో 10 మొక్కలు పెడతారు అట్లా ఇట్లా ఉంటుందని అనుకున్నాను. బట్ షీఈ్ ఆల్ కమిటెడ్ ఫర్ ఇట్. ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా వాటి గురించిన ఆలోచనే. బట్ ఏదో ఒకటి న్యూ ఐడియాస్ మీలాగా ఎవరినో తెలిసిన వాడిని అడగడం, ఇలా కొత్తగా ఇలా చేస్తే బాగుంటుందంట, లేకపోతే ఇలా ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ అంట అని తెలుసుకొని చేయడం. వాణి గారు, సార్ చెప్పడం ఏంటంటే ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ మెయిన్గా అయితే మీదే అంటున్నా. ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అది అసలు ఎందుకు గురించి మీరు స్టార్ట్ చేశారు? అసలు నేను చిన్నప్పటి నుండి మాది వ్యవసాయదారుల కుటుంబమే. విలేజ్లో ఏంటంటే మనకున్న స్థలంలో ఇల్లు కంటే కూడా ఓపెన్ సైట్ ఎక్కువ ఉండేది. కంపల్సరీగా అందరికీ పెరళ్ళు ఉంటాయి. ఈ మిద్దె తోట అనేది లేదు, అసలు పెరటి తోట. సీజనల్గా వచ్చే వెజిటబుల్స్ దాదాపు ఒక 6 నెలల పాటు ఇంట్లో అవి వాడుకునేవాళ్ళం. నాకు అప్పటి నుండి కూడా నేనేం చెయ్యకపోయినా అవి కోసుకురావడం, వాళ్ళు ఎప్పుడు చెప్తారా అని అట్లా ఒక ఇంట్రెస్ట్ అయితే ఉండేది. సార్ రిటైర్ అవడానికి ఒక 5-6 సంవత్సరాల క్రితం నుండి కూడా నేను ఇంక ఎటు గుంటూరులో సెటిల్ అవుతాము, ఒక ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ రఘోత్తమ్ రెడ్డి గారి వీడియోస్ చూడటం మొదలుపెట్టా యూట్యూబ్. కొంచెం ఇంకా ఇంట్రెస్ట్గా రోజు పని అయిపోగానే ఆ వీడియోస్ చూడటం, ఏదో ఒక 1/2 అవర్ కానివ్వండి 1 అవర్ కానివ్వండి. ఇంకా వాళ్ళు అన్ని చేస్తున్నప్పుడు మనం 1-2 మొక్కలైనా పెట్టుకోలేమా, కొంచెం వాళ్ళ స్థాయి కాకపోయినా మన ఇంట్లో మన ఇద్దరికి అవసరమైనంత వరకైనా పండించుకోగలం కదా అనేది నాకు ఒకటి ఏర్పడింది. సో అందుకని మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుండగానే నేను అక్కడ ఫస్ట్ నా వంతుగా కంపోస్ట్ బిన్స్ రెడీ చేసుకున్నా. ఓకే. అలాగే గార్డెన్ స్టార్ట్ చేయడానికి ముందు మొక్కలు కుండీలు కాదు నేనైతే కంపోస్ట్ రెడీ చేసుకున్నా. నేను అక్కడ ఉన్న ప్లేస్ లో వంగ చెట్లని అట్లా తక్కువైనా పెట్టుకున్నా రెంట్కుండే దగ్గర. అలాగే ఇప్పుడు ఇక్కడ పైన ఎప్పుడైతే మేము ఈ శాశ్వతమైన మడులు కట్టుకున్నామో, మట్టి నింపాము, అప్పుడు మేము రావడానికి ఒక 2 months బిఫోరే నేను బెండ మొక్కలు, వెజిటబుల్స్, ముఖ్యంగా ఆకుకూరలు అన్ని వేసుకున్నా. గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, లీఫీ వెజిటబుల్స్ 5 రకాలు వేసుకున్నా. కానీ ఇంకా అది ఆగదుగా, మనం కొంత స్టార్ట్ చేశాక
ఇంకొక కుండి అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోయాము. ఇప్పుడైతే ఇక ఉన్నవే పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు, ఇంకొద్దని అనుకుంటున్నాను నేను. మరి మీకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన మీ మిద్దె తోటని మా వ్యూవర్స్ కోసం ఒకసారి పరిచయం చేస్తారా? అలాగే, తప్పకుండా. వాణి గారు, ఈ టెర్రస్ గార్డెన్ అనేది మీరు ఎలా డిజైన్ చేశారు? అంటే పైన టెర్రస్ మీద 2 ఫ్లోర్లలో వెజిటబుల్స్ ఓకే మెయిన్, తర్వాత ఫ్రూట్ ప్లాంట్స్ అక్కడక్కడ, ఓకే కింద 2 ఫ్లోర్లలో ఆర్నమెంటల్ ప్లాంట్స్ బ్యూటిఫికేషన్ కోసం, ఇంకా కింద అసలు సెల్లార్లో చుట్టూతా మాకు పూజకు కావాల్సిన పువ్వులు అలా డిజైన్ చేసుకున్నాము. మీరు ఈ టెర్రస్ గార్డెన్లో మొక్కలు గ్రో చేయడానికి ఏ కైండ్ ఆఫ్ కుండీలను అయితే మీరు ఉపయోగించారు? పెరుగు బకెట్స్, కొన్ని ఆయిల్ డ్రమ్స్ కట్ చేయించి తీసుకున్నాము. అలాగే మా కన్స్ట్రక్షన్ అప్పుడు పెయింట్ బకెట్స్ వచ్చినాయి మాకు, అవి వాడాము ఎక్కువగా. ఇంకా చిన్నగా కొంచెం కొన్ని గ్రో బ్యాగ్స్ వాడాము. బ్లాక్ టబ్స్ కొన్ని వాడామండి, చాలా తక్కువ వాడాము బ్లాక్ టబ్స్. కూలర్ టబ్స్ మాత్రం పైన ఉన్నాయి, అవి ఆకుకూరలు నారు పోసుకోవడానికి మేము అవి వాడుకుంటున్నాం. అట్లా దుంపలు, చామ దుంపలు లాంటివి, అట్లాంటి వాటి కోసం. మీరు అంటే మొక్కలు పెంచుకోవడానికి రకరకాల కుండీలో లేదంటే కంటైనర్స్ గురించి చెప్పారు. మరి ఇన్ని వెరైటీస్ ఉన్నా కానీ ఈ సిమెంట్ మోడల్ కనిపిస్తుంది మనకు చూస్తుంటే, ఇవి ఎందుకు డిజైన్ చేశారు? ఇవి శాశ్వతంగా ఉంటాయనే ఉద్దేశంతో, ఇప్పుడు వాటిల్లో కంటే వీటిలో మట్టి కూడా ఎక్కువ పడుతుంది. సో పెద్ద పెద్ద మొక్కలైనా, క్రీపర్స్ అయినా, మన తీగ జాతి మొక్కలైనా ఇబ్బంది లేకుండా ఉంటాయని నేను ఇవి కట్టించుకున్నాను. ఏ మెజర్మెంట్స్తో కట్టించారు? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? స్లాబ్కి తగలకుండా ఒక అడుగు పైకి ఉండేలాగా గ్యాప్ ఇచ్చి అక్కడ నుండి 2 అడుగులు ఎత్తు పెట్టామండి ప్రతిదీ. ఇక వెడల్పు అయితే అక్కడ ప్లేస్ అవైలబిలిటీని బట్టి 2 అడుగులు ఉన్నాయి, 3 అడుగుల వరకు కూడా వెడల్పు పెట్టుకున్నాం మేము. లోతు అయితే మాత్రం అన్ని కామన్గా 2 అడుగుల లోతే పెట్టాము. వాణి గారు, ఈ టెర్రస్ గార్డెన్లో కానీ లేదంటే కింద బాల్కనీస్లో కానీ రకరకాల కంటైనర్స్లో మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలు పెంచాలంటే మనం సాయిల్ మిక్సర్ అనేది ఈ పాట్స్లో ఫిల్ చేయాలి. ఆ మట్టి మిశ్రమం మీరు ఎలా తయారు చేసుకున్నారు? ఏమేమి కలుపుతున్నారు అసలు? అన్నీ ఒకసారి పెట్టలేదండి, ఆర్నమెంట్లు అన్నీ తర్వాత వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ కట్టించిన మడులు ఫిల్ చేసుకోవడానికి ఒక లారీ ఎర్రమట్టి తెప్పించాం కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి. ఓకే. దానిలో ఒక 20% ఇసుక, ఒక 30% కంపోస్ట్, పశువుల ఎరువు, ఒక 5% గొర్రెల ఎరువు, వేప పిండి ఒక 5%, ఇంకా దాంట్లోనే సూడోమోనాస్, ట్రైకోడర్మా, వెర్మీ కంపోస్ట్ మొత్తం కల్పించాం. సాయిల్ మిక్స్ చేయించేసి ఫిల్ చేయించాం. తర్వాత మిగిలింది ఇప్పుడు ఈ పెరుగు బకెట్లు వీటిల్లో వేయించాం. వీటి వరకు అయితే మాత్రం నేనేం మార్చలేదు. మొత్తం పైన 2 ఫ్లోర్లో ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటబుల్స్ అన్నిటికీ ఇదే మిక్స్చర్. 40% మట్టి ఉంది ఇప్పుడు వీటిల్లో. మట్టి అంటున్నారు కదా, మీరు ఎర్రమట్టేనా లేదంటే ఫస్ట్ వాడింది అయితే ఎర్రమట్టి అండి. అప్పటికి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. తర్వాత పోయే కొలది ఏం చేస్తామంటే, ఎక్కడన్నా ఈ అపార్ట్మెంట్స్ దగ్గర తవ్వుతారు కదా లోపలికి, ఆ సాయిల్ కూడా తీసుకొచ్చి వాటిల్లో మళ్ళీ కొంత ఆర్నమెంటల్ ప్లాంట్స్ మొత్తానికి కోకోపిట్, వర్మీ కంపోస్టు, ఈ వేపపిండి, ఇసుక ఇవన్నీ మిక్స్ చేసి ఈ సూడోమోనాస్, ట్రైకోడర్మా, వ్యామ్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలుపుకొని వాటితో నింపుకున్నాం. తర్వాత చాలా మీరు యాడ్ చేశారు ఆ మట్టి మిశ్రమంలో, అనేకమైనటువంటి యాడ్ చేశారు. అంటే ఇవన్నీ కంపల్సరీయా లేదంటే మెయిన్గా ఏముంటాయి?
కంపల్సరీ ఏం కాదు, కానీ మేము ఇప్పుడు సాయిల్ అయితే ఇన్ని అవసరం లేదు, కంపోస్టే సరిపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు వీటిల్లో నుండి ఎప్పటికప్పుడు మనం ఒక క్రాప్ తీయగానే దాంట్లో సారం అంతా అయిపోయినట్టుగా అవుతుంది. అందువల్ల మనం మళ్ళీ రీఫిల్ చేయాలి. కాబట్టి ఈ సేంద్రియ పెస్టిసైడ్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, వీటిలో ఉండే గుడ్ బ్యాక్టీరియా మనకి ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఇవి డెవలప్ అవటం కోసమని నేను కిచెన్ కంపోస్టు, ఈ బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఇవి ప్రతి 5 డేస్కి నేను అన్నిటికీ డైల్యూట్ చేసి ఇస్తుంటాను. అవి వేయకపోయినా వస్తాయేమో, కానీ వేస్తే ఇంకొంచెం ఎక్కువ క్రాప్ తీసుకోగలుగుతాం. అంటే గ్రోత్ పరంగా కానీ లేదంటే రెసిస్టెన్స్ పవర్ కానీ, ప్లాంట్ రెసిస్టెన్స్ పవర్, ఏదన్నా పైనుండి వచ్చే రకరకాల చీడపీడల్ని కంట్రోల్ చేసుకునే శక్తి వాటికి వస్తుంది సాయిల్కి. టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ బ్యాక్ ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి మొక్కలతో స్టార్ట్ చేశారు? ఆకుకూరలతో స్టార్ట్ చేశానండి. ఆకుకూరల్లో కూడా మెంతులు ఇంట్లో ఉంటాయి, ధనియాలు ఇంట్లో ఉంటాయి, గోంగూర, చుక్కకూర ఇలాంటివి వాళ్ళు మనకి ఇంటి ముందుకు అమ్మొస్తారు కదా, వాటిని దూసుకుని ఆ వేళ్ళు పెడితే కూడా వెంటనే చిగురు వచ్చేస్తుంది ఒక వారం రోజుల్లో. ఓకే. అందువలన అలా చేసి తర్వాత ఆ ఆకుకూరల విత్తనాలు కొనుక్కొచ్చి వేసాం. ఎందుకని అంటే ముందుగా ఆకుకూరలనే ఎంచుకోవడానికి కారణం? అది తొందరగా మనకి ఇప్పుడు మెంతి కూర అనుకోండి, వారం రోజుల్లోనే కోసుకోవచ్చు. ఓకే. ఇలాంటివన్నీ నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా, రిజల్ట్ త్వరగా చూడొచ్చు. అలాగే పొన్నగంటి కూర మేము ఆకులు గిల్లేసుకున్న తర్వాత వాటిని గుచ్చితే ప్రతి చోట ఇప్పుడైతే మాకు కుండీల నిండా ఉంటుంది పొన్నగంటి కూర. ఇంకా తోటకూర, చుక్కకూర, పాలకూర మేము సీడ్స్ తీసుకొచ్చి వేసుకున్నాం. బచ్చలు కూడా ఎవరి దగ్గర కొమ్మ తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఈ గలిజేరు లేదంటే ఈ పొన్నగంటి కూర ఇవి అంటే అందరికీ తెలియదు, కొంతమంది అది కలుపు మొక్కలు అనే తీసేస్తారు. మీరు ఎలా తెలుసుకున్నారు? నేను కొంచెం ఈ హెల్త్ ఆర్టికల్స్ ఎక్కువ చదువుతుంటాను. ఓకే. ఆయుర్వేదిక్ డాక్టర్ పూర్ణచందు అని ఆయన వీడియోస్ చూశాను నేను ఎప్పటి నుండో. నేను మామూలుగా కూడా పొలాల్లోకి వెళ్ళామనుకోండి, ఆ తెల్లగలిజేరు ఎక్కడున్నా నేను తెచ్చుకుని వాడుకునేదాన్ని. కానీ అనుకోకుండా మా సాయిల్లోనే ఫుల్ సీడ్స్ ఉండి నాకు అసలు ఇక సాయిల్ కనపడనంత ఎక్కువగా వచ్చేసినాయి అవి. ఒకవైపు నుండి నేను వాడుకుంటూ వచ్చాను అవి. ఈ గలిజేరు లాంటివి ఎట్లా మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారు? అంటే పప్పులో వేసుకుంటామండి. నేనైతే పప్పులోనే వేస్తాను. ఇంకా ఏవో చేసుకోవచ్చు అని విన్నాను, కానీ టేస్ట్ ఎలా ఉంది అంటే ఏమి వేరే విధమైన టేస్ట్ ఉండదు. తోటకూర పప్పు ఎలా ఉంటుందో గలిజేరు కూడా అలాగే ఉంటుంది. అయితే గలిజేరు మాత్రం అస్సలు దాన్ని వదలకుండా తినాల్సిన వెరైటీ. కామంచి అనేది ఒకటి. కామంచి కాయలు మనకి రోడ్డు పక్కన పిచ్చి చెట్లు లాగా ఉంటాయి. కామంచి ఆకు చాలా మంచిది. నేను తీసుకొచ్చి ప్లాంట్ చేసుకొని ఆకులు అవి కూడా అంతే పప్పులో వేసుకుని వండుకోవచ్చు. అవి అన్నీ కూడా మన శరీరానికి చాలా రకాల బెనిఫిట్స్ ఇచ్చే మొక్కలు. ఈ లీఫీ వెజిటబుల్స్కి అంటే ఇక్కడ చూస్తే ఎక్కువ ఈ కూలర్ ఫైబర్ టబ్స్ ఉన్నాయి బాటమ్ పార్ట్. ఇవే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇవి ఎత్తు తక్కువ ఉంటాయండి. కొంచెం మనకి ఆకుకూరలకి లోతు అవసరం లేదు, ఒక 1 అడుగు ఉంటే చాలు ఆకుకూరలు వచ్చేస్తాయి. ఈ కూలర్ టబ్లో కూడా మీరు గమనిస్తే నేను సగానికి తక్కువే వేసా మట్టి. సాయిల్ సగానికి కంటే కూడా కిందకే ఉంది. వాటిల్లోనే ఇవి పెరుగుతాయి ఫ్రీగా. అందువలన ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ప్రజెంట్ అంటే ఇప్పుడు రైట్ నౌ అంటే ఏ ఆకుకూరలు మీ దగ్గర అవైలబుల్ ఉంది? బచ్చలి కూర ఉంది, తోటకూర ఉంది, పాలకూర ఉంది, గోంగూర ఉంది, మెంతి కూర ఉంది. మళ్ళీ కూడా పాలకూర, చుక్కకూర ఇప్పుడు చల్లున్న చిన్ని బేబీ ప్లాంట్సే ఉన్నాయి. పుదీనా కూడా ఉందండి. నేను పుదీనా బయట కొనుక్కొచ్చినప్పుడు గిల్లి మొత్తం కంప్లీట్గా గిల్లేసి కొంచెం ముదురుగా ఉన్న కాడలు గుచ్చుతా, అక్కడక్కడ కుండీల్లో గుచ్చుతుంటా. ప్రతి దాంట్లోనూ నాకు పుదీనా కింద 3rd ఫ్లోర్లో అన్నిట్లో దాదాపు పుదీనా ఉంటుంది. టెర్రస్ గార్డెన్లో కనుక చూస్తే చాలా వెరైటీస్ కాయగూరలు కూడా కనిపిస్తున్నాయి. అసలు ప్రజెంట్ ఏ వెరైటీస్ ఉన్నాయి కాయగూరల్లో? ప్రజెంట్ అయితే వంగలో ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి.
ఏ వెరైటీస్ ఉన్నాయి? తెల్ల వంగ, గ్రీన్లో రౌండ్ పొడవు, గ్రీను వైలెట్ చారలు రౌండ్, నార్మల్ గుత్తి వంకాయ వైలెట్ కలరు, అట్లా 6 వెరైటీస్ ఉన్నాయి. ఇది ఒక రకం అండి, ఇది గుత్తి వంకాయ. గుత్తి వంకాయలోనే ఇది ఒక రకము. మళ్ళీ చిన్న సైజు గుత్తి వంకాయ కూడా ఉంది. అంటే గుత్తి వంకాయలోనే 2 సైజులు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, మూడోది నా చేయికి సరిపడా ఉంది. ఇంకా పెరుగుతుందండి అది. ఓకే, అంటే ఇన్ని వెరైటీస్ ఎందుకు వేశారు వంగలో? ఒక్కొక్కళ్ళు ఒక్కో వెరైటీ చెప్తా ఉన్నారు, సరే చూద్దాంలే అని అన్ని 2-3 సీడ్స్ వేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఇప్పుడు ఎవరు వచ్చినా తీసుకెళ్తున్నారు ఇక వంకాయలు, ఇంటికి ఎవరన్నా వస్తే ఇస్తాము. సో చాలా వెరైటీస్ ఉన్నాయి వంకాయ. టమాటో కూడా, టమాటో ఒక 4 రకాలు ఉన్నాయండి. చెర్రీ టమాటో ఉన్నాయి, మదనపల్లి టమాటో ఉంది, అలాగే నాటు టమాటో ఒకటి ఉంది. చెర్రీ టమాటోల్లోనే పెద్ద సైజు ఒకటి ఉంది, గుత్తులుగా ఒక 6 బంచెస్ కాస్తాయి, కింద ఉన్నాయి 3లో అవి ఉన్నాయి. టమాటాలో నాటు టమాటా అంటే రెగ్యులర్ సైజు, మదనపల్లి టమాటా కూడా ఈక్వల్ గా ఉంటదేమో, కొద్దిగా వేరియేషన్ ఉందా? మదనపల్లి టమాటో తేడా ఉంటుందండి, కొద్దిగా సైజులోనా లేదంటే టేస్ట్ తేడా ఉంటుంది. మదనపల్లి టమాటో మామూలుగా మనం బయట కొనుక్కున్నలాగా ఉంటుంది, బాగా అంత మెత్తగా ఉడకదు. అదే ఇప్పుడు ఇక్కడ మనకి నాటు టమాటోలు ఉన్నాయి. చెర్రీస్ అయితే అసలు మనం అట్లా ఆయిల్లో వేయటమే మగ్గిపోద్ది, ఇంకేం ఉండదు, కనపడదు, అంత మెత్తగా ఉంటుంది. నాటు కదా అది, నాటు వెరైటీ. చెర్రీ టమాటాస్ కూడా కర్రీస్ లో యూజ్ చేస్తున్నారు, చెప్తున్నారు ఏంటంటే సలాడ్స్ లో వేసుకుంటాం అని చెప్తున్నారు. అవునా? కర్రీస్ లో కూడా వాడుకుంటాం. నేను చట్నీ కూడా పెట్టేశా, నిలవుండే పికిల్ కూడా పెట్టేశాను. మేము పప్పులో వేసుకుంటాము, అన్ని కూరల్లో వేసుకుంటాం, చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటుంది కదా. అసలు ఆ చెర్రీ టమాటో పులుపు ఇంకా వేరే ఏ టమాటో ఇవ్వదు, నాటు టమాటో కూడా ఇవ్వదు. అన్నిటికంటే బెస్ట్ చెర్రీ టమాటోస్. అవును. ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయండి, పచ్చిమిర్చి ఉంది. బెండ అయిపోయిందండి, తీసేసాం మొత్తం. సీజన్ అయిపోయి అంటే ఇప్పుడు మేము పెట్టినవి అయిపోయినాయి 3 months. ఇది చెట్టు చిక్కుడు ఉన్నాయండి కొన్ని, ఇంకా తీగ జాతే ఉన్నాయి. చెట్టు చిక్కుడులో కూడా 2 రకాలు ఉన్నాయి, పర్పుల్ చెట్టు చిక్కుడు ఉన్నాయి, మామూలు గ్రీన్ చెట్టు చిక్కుడు ఉన్నాయి. ఇక్కడ నిలువు పందిరి కనిపిస్తుంది, ఎందుకు ఈ నిలువు పందిరి వేశారు? నిలువు పందిరి అయితే మనకి ఎక్కువ ప్లేసు షేడ్ పడకుండా ఉంటుంది, పక్కనే మళ్ళీ మొక్కలు పెంచుకోవచ్చు, వాటికి ఎండ తగులుతుంది కదా. క్రీపర్స్ కోసం అని మేమే తయారు చేసుకున్నాం దీన్ని. క్రీపర్ వెజిటబుల్స్ గ్రో చేయడంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? బీర అయితే పాలినేట్ చేయకపోతే పిందెలు మాడిపోతాయండి, అందుకని మనం ఏదైతే పాలినేట్ చేసామో అవే వస్తుంటాయి. అంటే హ్యాండ్ పాలినేషన్? అవును, ఫీమేల్ ఫ్లవర్తో పాలినేట్ చేయాలి, చేస్తేనే వస్తున్నాయి. కాకర అసలు సమస్య లేదండి, ఎక్కడ వేసినా కూడా కనీసం ఒక 4-5 కేజీలు కాయ కాస్తుంది ఒక చెట్టు అయిపోయే లోపున. తర్వాత ఇంకొకటి వేస్తూ ఉంటాం, ఇంకా అక్కడే సీడ్స్ వేసుకుంటా, ఇక అసలు లేదు కాకరకాయ అనేది లేకుండా ఎప్పుడు ఉంటుంటాయి కాకరకాయ. చిక్కుడుకి మాత్రం కొంచెం సమస్య, పేనుబంక వస్తూ ఉంటుంది. పేనుబంకకి ఒకసారేమో ముద్ద ఇంగువ, పుల్ల మజ్జిగ డైల్యూట్ చేసి స్ప్రే చేస్తాం. ఒక్కోసారి వేప నూనెని కొంచెం కుంకుడుకాయ రసం కలిపేసి డైల్యూట్ చేసి స్ప్రే చేస్తాం ఈవినింగ్ టైంలో. మరి బూడిద చల్లుతుంటాం. అంటే మీరు ప్రాబ్లం అనిపించినప్పుడు వీటిని అప్లై చేస్తున్నారా, లేదంటే ప్రాబ్లం రాకముందే ప్రికాషన్గా యూజ్ చేస్తున్నారా? ముందుగా కూడా వేప నూనె 10 daysకి ఒకసారి స్ప్రే చేస్తామండి. అలాగే ఇంగువ కూడా స్ప్రే చేస్తుంటాం 10 daysకి అట్లా. అప్పుడప్పుడు అలోవెరా కలబంద అలాగే కట్ చేసేసి పసుపుతో కలిపి మిక్స్ చేసి ఒక 24 hours ఫెర్మెంట్ చేసి అది స్ప్రే చేస్తాం. అది వడకట్టుగా మిగిలింది సాయిల్ మొదట్లో కూడా మొక్కలు మొదట్లో వేస్తుంటాం. కంట్రోల్లో ఉంచగలుగుతున్నారు? అవును. పూర్తిగా రాకుండా ఆపలేము, వచ్చినప్పుడు కొంచెం చేత్తో కూడా వాటర్ స్ప్రే చేసి తీసేసి స్ప్రే చేస్తాం ఏదో ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో. అప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఒక 10 days తర్వాత చిన్నగా మళ్ళీ కనపడుతూనే ఉంటుంది. అందుకని అది నిరంతరం ఒక టగ్ ఆఫ్ వార్ లాగా అన్నమాట.
ఇక్కడ చూస్తుంటే పసుపు కొద్దిగా డ్రై లీఫ్ కనిపిస్తుంది, దేని గురించి అండి? ఇది ఇంకా హార్వెస్ట్కి రెడీ అయిందండి. హార్వెస్ట్కి రెడీ అయింది కాబట్టి మేము వాటరింగ్ ఆపేసాం. ఓకే. ఆపేసి నేల మొత్తం కొంచెం డ్రై అయితే లోపల దుంపలో ఉన్న వాటర్ కూడా కొంచెం మొత్తం బయటికి వెళ్ళిపోద్ది. దానివల్ల మనకు దుంప క్వాలిటీ బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది ఇది పసుపు వేసి? ఇది వేసి 6 months దాటిందండి. పసుపు ఎవ్రీ ఇయర్ వేస్తున్నారా? వేస్తున్నామండి. మా ఇంట్లోకి సరిపోతుంది. మా అబ్బాయికి పంపించడానికి మాకు ఒక 10 kgs వరకు వస్తుంది పచ్చి కొమ్ములు. వాటిని మనం ఎండబెడితే ఒక 3.5 kgs వస్తుందండి పసుపు. ఇక్కడ ఏంటండి ఏదో మూత వేసి ఇది రొయ్యల వేస్ట్ ఉంటుంది కదండి, రొయ్యల వేస్ట్. ఇది ఒక 3 months అలాగ వదిలేస్తాం మట్టిలో కలిపేసి. ఇది రెడీ అయిపోద్దండి. చాలా మంచి సారాన్ని ఇస్తుంది మట్టికి. మీ టెర్రస్ గార్డెన్లో ఫ్రూట్ వెరైటీస్ విషయానికి వస్తే ఎన్ని వెరైటీస్ మీరు గ్రో చేస్తున్నారు? ఒక 20 varieties ఉండొచ్చండి. 20 to 25 varieties ఉంటాయి. ఈ ఫ్లోర్లో అయితే తెల్ల నేరేడు, బార్బడోస్ చెర్రీ, నిమ్మ ఒక 4 మొక్కలు, మామూలు యాపిల్ ఒకటి, వాటర్ యాపిల్ ఒకటి, అంజూరా 2 మొక్కలు, టేబుల్ లైమ్ ఒకటి, మల్బరీ మామూలు మల్బరీ 2, లాంగ్ మల్బరీ 1, దానిమ్మ 2, ఆల్ స్పైస్ 1, మ్యాంగో 1, సపోటా 1. కింద సెల్లార్లో వేసామండి కావాలని, గ్రౌండ్లో బాగుంటుందని. లాంగ్ మల్బరీ 1, ఫాల్సా 1, బ్లూబెర్రీస్. ఇలా కింద కూడా అరటి చెట్లు ఉన్నాయి. యాలక్కి అని బెంగళూరు వెరైటీ ఉంటుంది, చిన్న పండు వస్తుంది, మంచి స్వీట్గా ఉంటుంది. అదొక వెరైటీ ఉంది. మామూలు అరటి ఉంది. ఇంకొకటి చక్కెరకేళి ఒకటి ఉందండి. ఇప్పుడు చక్కెరకేళి ప్రజెంట్ ఉంది చిన్నది. జామ ఉన్నాయండి, ఒక 4 varieties జామ చెట్లు ఉన్నాయి. 20+ ఉన్నాయి. 25 వరకు ఉండొచ్చు అనుకోండి. నేను ఎప్పుడు కౌంట్ చేయలా, మీకు చెప్తూనే ఈ ఫ్లోర్లో ఎక్కువ ఉన్నాయి. ఇది మల్బరీ అండి. మొక్కలేనండి. 40 rupees మొక్క. ఏ నర్సరీలో అయినా దొరుకుతుంది. దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నేను ఈ మొత్తం ఆకులన్నీ ప్రూన్ చేసేస్తే వెంటనే ఫ్రూట్ మొదలైపోద్ది. దీని స్పెషాలిటీ అది. అవును, అంజూరా కూడా అంతే. బాగా ప్రూనింగ్ చేసి ఆకులన్నీ తీసే కొద్దీ కాయలు వస్తుంటాయి. మేము తినే వాటికంటే పక్షులు ఎక్కువ తింటుంటాయి. నేను వాళ్ళ బాగుంది, పండింది, ఇంకా రేపు పొద్దున కోద్దామంటే ఇంక ఉండదు అది. రేగు ఒకటి ఉందండి, కాశ్మీర్ యాపిల్ బేర్ అంటారు కదా, అవి 2 ఉన్నాయి. అవి కొంచెం కాయలు వస్తుంటాయి. 2 varieties ఉన్నాయి. నేను అంత చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, మా ఫ్రెండ్ ఇస్తే. అసలు టోటల్గా ఏ ఫ్లవర్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయండి ఫ్లవర్స్. ఇక్కడ ఇవి మల్లె చెట్లు, అది అమెరికన్ సేజ్ అంటారు, అది క్రీపరు. గులాబీ, నాటు గులాబీ. ఈ వెనక ఉంది నాటు గులాబీలోనే పింక్ కలరు. అలాగే ఎడీనియమ్స్ కనపడుతున్నాయి దూరంగా. ఇంకా ఎడీనియమ్స్ ఒక 7-8 రకాలు ఉన్నాయండి మొత్తం అన్ని ఫ్లోర్లో కలిపి. బంతి, కాస్మోస్, చిలక ముక్కు పూలు, ఇవన్నీ మాత్రం అయిపోయినాయి, మొత్తం తీసేసాం. సీజన్ అయిపోయింది. కొన్ని ఉన్నాయి అక్కడక్కడ మళ్ళీ పడి మొలిచినాయి. కాస్మోస్ ఇట్లా ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు అట్లా ఉన్నాయి. కింద మందారాలు ఉన్నాయి, ఒక 10 varieties ఉన్నాయి మందారాలు. ఎటువంటి నాటు వెరైటీ ఉందండి, మామూలు ఒంట్రెక్క మందారం అంటారు, ఎర్రది. ముద్ద మందారం ఉంది, ఎర్రది. అలాగే వైట్ ఉంది, పింక్ కలర్ అది ఉంది. అది కాకుండా హైబ్రిడ్ ఒక 5-6 రంగులు ఉన్నాయి. డిసెంబరాలు ఒక 4 రంగులు ఉన్నాయి. ముళ్ళగోరెంట్ ఉంది, ఇంకా జర్బరాసు,
ఈ మధ్య అయిపోయినాయి కొద్దిగా. మీకు అక్కడక్కడ ఒక పువ్వు కనపడుతుంది గార్డెన్లో. జర్బరాసు, దాలియా ఉంది, ఏషియాటిక్ లిల్లీస్ ఉన్నాయి, రెయిన్ లిల్లీస్ ఉన్నాయి 4-5 రంగులు, వైట్ మామూలు రజనీగంధ వచ్చి అయిపోయింది ఇప్పుడు. ఇవి ఒక 2 రంగులు ఉన్నాయి, పింక్, లైట్ పింక్ ఒకటి, వైట్ ఒకటి ఉంది. అలాగే క్రీపర్ ఉంది అక్కడ, ఆల్మండ్ ఎల్లోగా మీకు కనపడుతుంది, 3 ఫ్లోర్లు పైకి వచ్చేసింది. గిన్నె మాలతి అని ఉంటుంది, అది అటువైపు ఉంది, 3 ఫ్లోర్లు పైకి వచ్చింది. సన్నజాజి, విరజాజి, చమేలి కింద నుండి పైకి పాకించామండి. ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్లవర్స్. ఉన్నాయి, నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు, ఉన్నాయి. ట్రెడిషనల్గా ఉండేవన్నీ ఎక్కువగా ఉన్నాయి. హైబ్రిడ్ వెరైటీస్ కొంచెం తక్కువ, నాకు వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ. అదే గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు లేదంటే ఏదైనా మొక్క పెట్టేటప్పుడు పాట్ మిక్సింగ్ మీరు ఇస్తారు, దానిలో ఉన్న స్ట్రెంగ్త్ అనేది కొంతకాలం మొక్కకు సరిపోద్దండి. తర్వాత కొంతకాలం తర్వాత ఏమన్నా మరి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ లాంటివి ఏమైనా ఇస్తున్నారా? ఇస్తామండి. ఇప్పుడు అవి కూడా తక్కువ ఖర్చుతో దొరికేలాగా ఆలోచిస్తాను నేను. ఈ కొనటము అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవి ఇచ్చేదైతే ఇప్పుడు 4-5 మంత్స్కి ఒక క్రాప్ కంప్లీట్గా అయిపోతేనే ఇవి ఇస్తాను. మామూలుగా అవి ఒక విత్తనం వేసిన దగ్గర నుండి మొక్క వచ్చి దాని తర్వాత పూత, కాత మొదలయ్యే వరకు ప్రతి స్టేజ్లోనూ అవసరం అవుతాయి పోషకాలు. వాటికి ఏం చేస్తామంటే మేము ఆవు పాలే తీసుకుంటాము. ఇవి మేము వాడుకోగా కొంత వాటికి కూడా వదిలేస్తాను నేను. ప్రతిరోజు బటర్ మిల్క్ నిలవ ఉంటాయి, వీటిని నిలవ పెడతాం. ఇట్లా ఎప్పుడు ఒక 5-6 లీటర్లు ఉండేట్టుగా చూసుకుంటా. 15 డేస్ లోపున వాడేసుకుంటాను ఇవి వాటర్లో కలిపి. అలాగే ఇది ఎగ్ ఎమైనో యాసిడ్, నిమ్మరసము, ఎగ్స్ కలిపి తయారు చేసింది, బెల్లం. ఇది ఇంకొక 5-6 రోజుల్లో మనం స్ప్రే చేసుకోవడానికి రెడీ అవుతుంది. దీన్ని ఎలా స్ప్రే చేస్తున్నారు? దీన్ని లీటర్కి 3 ml కలుపుతాము. కలిపి స్ప్రే వాటర్కి 3 ml 5 వరకు ఓకే, అంతకంటే ఎక్కువ వేయకూడదు. దీనివల్ల ఏంటంటే పూత నిలబడటం, ప్రతి పిందె కాయగా మారటం, దానికి ఎక్కువ ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది గోమూత్రం అండి. మేము ఎప్పుడు స్టాక్ పెట్టేసుకుంటాం, ఒక 10 లీటర్స్ 15 లీటర్స్ వరకు స్టాక్ ఉంటుంది. ఇది ఒక్కోసారి బాగా తెగుళ్ళు మొదలవుతున్నాయి అనిపించినప్పుడు, పురుగు కనిపించినప్పుడు ఇది నీళ్ళల్లో డైల్యూట్ చేసి, ఇది కూడా అంతే, ఒక లీటర్కి 10-15 ml గోమూత్రం. ఏం చేస్తామంటే దీన్ని రాగి మేకులు, ఇనుప మేకులు, ఒక గుప్పెడు మేకులు వేస్తాం, వేసి ఒక 2 లీటర్స్ ఒక డబ్బాలో ఫెర్మెంట్ చేస్తాం. ఓ 15 డేస్ తర్వాత అది నల్లగా మారుతుంది, దాన్ని స్ప్రే చేస్తాం మొక్కలకి. అలాగే ఇది చౌహాన్ క్యూ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్. ఇది యాపిల్, అరటిపండు, బెల్లం. మనం ఆ ఫ్రూట్స్ ఎంత తీసుకున్నా, తీయటి పండ్లు మాత్రమే తయారు చేసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ పనికిరావు. పులుపు ఉన్నది అది వేరే చేసుకోవచ్చు, సిట్రస్ ఎంజైమ్ తయారు చేసుకోవచ్చు. ఇవి మాత్రం తీయగా ఉండే పండు అంటే అరటిపండు, యాపిల్, సపోటా, బొప్పాయి, మ్యాంగో. ఇవి కూడా నేను మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టేలాగా ఉండవు. మేము రెగ్యులర్గా పండ్లు తీసుకునే దగ్గర డ్యామేజ్ పండ్లు ఉంటాయి, మనం చెప్తే వాడు ఉంచుతాడు అతను, అవి తీసుకొస్తాం. ఒక గుప్పెడు బెల్లం వేసేస్తాం. దానివల్ల ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా బాగా తయారవుతుంది. ఇది ఇప్పుడు నాకు ఒక 6 months వరకు వస్తుంది. ఇక్కడ నుండి నేను 6 months వాడుకోవచ్చు. ఇది కూడా అంతే, లీటర్కి 5 grams సరిపోతుంది. ఇది మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నారు? ఫ్రూట్స్ ఎన్ని? ఫ్రూట్స్ ఒక 5 kg పండ్లు పల్పు తీసుకున్నాము, 5.5 kg బెల్లం తీసుకోవాలి. ఫిష్తో చేసుకున్నా అంతే, రొయ్య వేస్ట్తో చేసుకున్నా అంతే. అవి ఎన్ని తీసుకుంటున్నామో దానికంటే కొంచెం ఎక్కువగా బెల్లం ఉండేలాగా చూసుకొని ఇది బాగా మెత్తగా పిసికేసేయాలి చేతితో. తర్వాత బెల్లం వేసి కలిపేసి తడి తగలనీయకూడదు అస్సలు.
దీని మీద మూత పెట్టకుండా ఒక తెల్లటి వస్త్రం కప్పి ఉంచుతాం. ప్రతిరోజు ఒక చెక్క కర్రతోటి తిప్పుతాం. ఒక 2 to 3 టైమ్స్ కలుపుతాం. అంటే మీరు ఆ కలిపిన దగ్గర నుంచి అదే యాడ్ చేసి కలుపుతారు కదా బెల్లమును ఫ్రూట్స్ కలిపినప్పుడు ఎన్ని డేస్కి రెడీ అవుతుంది? 45 డేస్కి రెడీ అవుతుంది. కంప్లీట్ 45 డేస్, 50 డేస్ కూడా ఆగొచ్చు. ఇంకా 50 డేస్ నుండి మీరు 6 months లోపున ఇది వాడుకోవాలి. ఇదే ఫిష్తో కూడా సేమ్ ఇదే ప్రొసీజరు. కాకపోతే ఫిష్తో చేసినప్పుడు కొంచెం బొగ్గు పొడి, గోమూత్రం కూడా కలుపుతాం దీంట్లో. ఫ్రూట్ ఫెర్మెంటెడ్. ఈ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అంటే ఎంత, దీనికి వాటర్ ఎంత యాడ్ చేస్తాం? 1 లీటర్కి 5 ml వరకు ఓకే, అంతకంటే అవసరం ఉండదు, వేయకూడదు. ఇది స్ప్రేనా లేదంటే పాదుల్లో ఇస్తున్నారు? మేము కొంత స్ప్రే చేస్తాము, కొంత పాదిలో కూడా ఇస్తాం. మట్టిలో సాయిల్లో వాటర్ ఇచ్చేటప్పుడు కలుపుతాము. అలాగే బాగా పూత మీద ఉన్నప్పుడు ఇది స్ప్రే చేయటం వలన వీలైనంత ఎక్కువ కాపు తీసుకోగలుగుతాం దాని నుండి. తర్వాత ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్. ఇది కొంచెం మొక్కలు డల్ అయినట్టున్నా, ఇంకేదన్నా ఇప్పుడే మన ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇది కొంచెం వాటర్లో కలిపిస్తాం. అలాగే మా ఇంటి ముందు టీ షాప్ ఉంది. టీ షాప్ అతను అడిగితే నాకు ప్రతిరోజు 1 నెల పాటు టీ పొడి తీసుకుంటాను. తీసుకొని దాన్ని ఒక 10 times బాగా మామూలు వాటర్ తోటి ఫిల్టర్ చేసేస్తా. పౌడర్ని ఫిల్టర్ చేసి ఎండబెడితే ఇట్లా అవుతుంది. అంటే అలాగే ఉంచితే దాంట్లో షుగర్ కంటెంట్స్, మిల్క్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి అవి 2 పోవడానికి ఒక 10 times బాగా ట్యాప్ కింద పెట్టి వాటర్ తోటి దీన్ని ఫిల్టర్ చేస్తాను. అప్పుడు ఇలా తయారవుతుంది. ఇది మనం సాయిల్ మిక్స్లోనూ వేసుకోవచ్చు. గులాబీ మొక్కలకి చాలా మంచిది. వాణి గారు, మరి టెర్రస్లో ఉన్న మొక్కలన్నీ చూస్తూ వస్తున్నాం కదా, అలానే మరి బాల్కనీస్లో ఇండోర్ ఎలాంటి మొక్కలు ప్లాన్ చేశారు? ఎక్కువగా ఆక్సిజన్ జనరేటెడ్ ప్లాంట్స్ పెట్టుకున్నామండి. ఈజీ మెయింటెనెన్స్. అలాగే కొన్ని బ్యూటిఫికేషన్ కోసం పెట్టుకున్నాము. ఇండోర్స్ కూడా అంతే, ఆక్సిజన్ అంటే మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నాము. వాటిల్లో కూడా నేను మెయింటైన్ చేయగలిగినవి మాత్రమే ఉన్నాయి ఎక్కువగా. స్నేక్ ప్లాంట్స్ అట్లాంటివి. ఇక్కడ చూస్తే నల్లేరు కనిపిస్తుందండి. మరి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నట్టున్నాయి? ఉన్నాయండి. ఎలాంటివి ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్? నల్లేరు, లెమన్ గ్రాస్ ఉంది, తులసి ఉంది. బాగా యూజ్ చేస్తాం మేము. జలుబు చేస్తే, దగ్గులు వస్తే ఇంకా టాబ్లెట్స్ వేసుకునేది లేదు, ఓన్లీ తులసి. అలాగే ఇన్సులిన్ కంట్రోల్ చేసే ప్లాంట్ అంట, అది ఆకులు తింటే సరిపోద్దని చెప్పారు. అవి ఉన్నాయి. సో ఎనీహౌ మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ కూడా మీరు ఉన్నాయండి, తక్కువ ఉన్నాయి. చివరిగా కొత్తగా ఈ మిద్దె తోటని సాగు చేయాలని అనుకునే వారికి, లేదంటే ఈ మిద్దె తోట సాగులోనికి రావాలని అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా, సూచన? ఒకేసారి బాగా భారీగా వెళ్లకుండా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి, వాళ్ళందరి ప్రోత్సాహం కూడా మీకు ఉండాలి. ఏదో మనమే ఒక్కళ్ళమే చేయగలము అనుకుంటే అసలు అది కరెక్ట్ కాదు. చిన్న చిన్నగా ఒక 5 కుండీలు, 10 కుండీలు అలా పెంచుకుంటూ వెళ్తే తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు అనే దానికి గోల్డ్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. రకరకాల ఛానల్స్, పెద్ద మనకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పే మాటలు కూడా మనం వింటూ మన ఇంట్లో నుండే కంపోస్ట్ తయారు చేసుకుంటూ మనకున్న సోర్సెస్తోనే మనం రోజువారీగా వండుకునే కూరలు ఆర్గానిక్గా పండించుకుంటూ ఉండొచ్చని నా ఉద్దేశం. ఒక్కసారిగా భారీగా మాత్రం చేయాలని అనుకోవద్దు. ఓకే అండి, ఇప్పటి వరకు మీ మిద్దె తోటలోని అనేక మొక్కలను, వాటి విశేషాలను మా వ్యూవర్స్ కోసం మీరు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి.
మా మిద్దె తోటను పరిచయం చేసినందుకు మీకు రైతు నేస్తం ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.